అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రేవంత్ అన్న మళ్ళీ సీఎం చేసిండు. కేసీఆర్ అంటే ఏందనేది రేవంత్ అన్న చూపించిండు. కేసీఆర్ని టచ్ చేస్తే ఏమవుతుంది, కేసీఆర్ కోసం ఎంతమంది జనాలు వస్తారు, బీఆర్ఎస్ పార్టీ హవా ఏంది, బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏందనేది రేవంత్ అన్న చాలా క్లియర్గా చూపించిండు. రేవంత్ అన్న అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ అన్న ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఏడ భారీ బహిరంగ సభ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా పదే ఆయన మాట్లాడేటటువంటి మాటలేంది, కేసీఆర్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ కూర్చునే పరిస్థితి లేదు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, నిల్చునే పరిస్థితి లేదు, ఇక కేసీఆర్ అంత ఆగమాగం ఉన్నాడు, ఫామ్ హౌస్ నుండి బయటికి వెళ్తలేడు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు, కార్యకర్తలు కూడా లేరు, నాయకులు లేరు, ఇక పార్టీ లేచే సిచ్యువేషన్ లేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాడు, 10-15 సంవత్సరాలు కాంగ్రెసే అధికారంలో ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా అని చెప్పి రేవంత్ అన్న పదే రకరకాలుగా కేసీఆర్ను ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేస్తూ, కేసీఆర్ను తిడుతూ, కేసీఆర్ సాగు కోరుకునే కార్యక్రమం చేసిండు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ను టచ్ చేస్తే పరిస్థితి ఎట్లుంటుంది, కేసీఆర్ను విచారణ చేస్తే పరిస్థితి ఎట్లుంటుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందనేది రేవంత్ అన్న అర్థం చేసుకున్నాడు. రేవంత్ అన్న చూపించిండు కూడా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ నిన్న కేసీఆర్ వాళ్ళ ఇంట్లో జరిగింది నందినగర్లో. కేసీఆర్కి సంబంధించినటువంటి నందినగర్ ఇంట్లో 2nd ఫ్లోర్లో కేసీఆర్ను దాదాపు సిట్ అధికారులు 5 గంటల సేపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన విచారణ చేసినారు. 3 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ సుమారు 8 గంటల దాకా కంటిన్యూ అయింది. 8 గంటలకు అధికారులు వెళ్ళిపోయినారు. 8 గంటలకు అధికారులు వెళ్ళిపోయినటువంటి వెంటనే 8:03 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి సుమారు 10,000 మంది జనం కేసీఆర్ నందినగర్ ఇంటికి వచ్చారు. ఎక్కడెక్కడైతే జనాలు స్టక్ అయిపోయారో అక్కడ నుండి జనాలు తండోపతండాలుగా ఉరుకొచ్చారు. కేసీఆర్ని చూడాలి, మా సార్కి ఏమైంది, మా సార్ మంచుకున్నాడా లేదా, మా సార్ ఏమైనా ఇబ్బంది పడుతుండా, మా సార్ని చూడాలి అని చెప్పి చాలామంది జనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సుమారు 10,000 మంది నిన్న మొత్తం కేసీఆర్ని చూడడానికి వచ్చారు. కేసీఆర్ నందినగర్ ఇల్లు ఉంటుంది కదా ముంగట, ఆ ముంగట రోడ్లో సరిపోలే జనాలు. కేసీఆర్ని చాలామంది చూడలేకపోయినారు, అంతమంది జనాలు వచ్చారు. కేసీఆర్ బయటకు వచ్చి జనాలకు అందరికీ నమస్తే చెప్పి థ్యాంక్ యూ చెప్పిండు, ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పిండు. కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు జనాలు ఇచ్చినటువంటి స్లోగన్స్ చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. రేవంత్ అనేమో కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్నాడు కదా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు వేలాది మంది ఇంకా నియోజకవర్గం నుండి హైదరాబాద్ రావడానికి రెడీ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు. చాలామంది కార్యకర్తలను అడ్డుకొని అసలు రానియల బ్యారిగేట్లు పెట్టిరు. నియోజకవర్గాలలో కార్యకర్తలను అలౌ చేయలేదు, లీడర్లను అలౌ చేయలేదు, లీడర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిరు. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లను, మాజీ ఎమ్మెల్యేలను కంప్లీట్గా అరెస్ట్ చేసిరు, వాళ్ళను నిర్బంధానికి గురి చేసిరు, కొంతమందిని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. లేకపోతే నిన్న హైదరాబాద్ అంతా అతలాకుతలం అవుతుండే. ఓ దిక్కు కేసీఆర్ విచారణ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికాడ సుమారు 100 మంది పోలీసులు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పుసుక్కున మా ఇంటి మీదకి ఏది ముట్టడించడానికి రాగల, మా ఇంటిని ఏమన్నా చుట్టుముట్టడానికి రాగల అని చెప్పి రేవంత్ అన్న 100 మంది పోలీసులను పెట్టిండు. సెక్రటేరియట్ దగ్గర 100 మంది పోలీసులు, అసెంబ్లీ దగ్గర 100 మంది పోలీసులు, ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఇంటి దగ్గర 100 మంది పోలీసులు, మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర పోలీసులు, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు, ఎక్కడ చూడండి నిన్న కంప్లీట్గా పోలీస్ పోలీస్ పోలీస్. దాదాపు 4-5 వేల మంది పోలీసులు కంప్లీట్ హైదరాబాద్లో సెక్యూరిటీ ఉన్నారు నిన్న. ఎక్కడ చూడండి పోలీసులే. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల తాకిడి తట్టుకోలేక పోలీసులు బ్యారిగేడ్లు వేసారు. కేసీఆర్ నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి నందినగర్ ఇంటికి 3,000 కార్లతో వస్తే ఆ కార్లని పోలీసులు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నారు, ఆపిరు మొత్తం. నిన్నంతా ట్రాఫిక్ జామ్ అల్లా కల్లోలో ఆగం సిచ్యువేషన్. నిన్న ఆదివారం కాబట్టి ఇంకా మంచిగా అయిపోయింది. నిన్న సండే హాలిడే, జనాలు కూడా బయటికి రాలేదు, ఇంటికాడనే ఉన్నారు, నిన్న ఆఫీస్లో కూడా లేవు. అదే ఇన్వెస్టిగేషన్ ఈరోజు జరిగితే మొత్తం ట్రాఫిక్ జామ్ పెంట ఆగమాగమవు. నిన్న సండే కాబట్టి బచాయించిపోయింది, మంచిగానే ఉంది కథ. లేకపోతే ఈరోజు అంతా ఆగమాగం పరిస్థితి. అసలు కొన్ని వీడియోలు నేను మీకు చూపిస్తా. కేసీఆర్ను సీఎం 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 అంటున్నారు. ఇదంతా రేవంత్ అన్న చేసుకున్నదే. ఇప్పుడు రేవంత్ అన్న కేసీఆర్ అంటే ఏందో రేవంత్ అన్నకు అర్థమైంది. రేవంత్ అన్న కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ విచారణకు పిలవడం ద్వారానే కేసీఆర్ బలం ఇంకా గట్టిగా ఉంది, కేసీఆర్ బలం తగ్గలేదు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున మళ్ళీ పైకి లేస్తుందని మనం అనుకోవడానికి ఇదొక్క వీడియో ఉదాహరణ. ఇదొక్క వీడియో చాలు.
అసలు నిన్న ఎంతమంది కార్యకర్తలు ఏం కథ, పోలీసులు బ్యారిగేట్లు పెట్టి అడ్డుకున్నా కూడా ఆగే సిచ్యువేషన్ లేదు. వేలాది మంది కార్యకర్తలు అసలు వాళ్ళని అడ్డుకునే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో 5,000 మంది కార్యకర్తలు కిక్కిరిసిపోయి ఉన్నారు. గేట్ ఓపెన్ చేస్తే బయటికి దూకడానికి రెడీగా ఉన్నారు. కానీ పోలీసులు నిన్న అడ్డుకున్నారు. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్టు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయండి అన్నారట. ఆ లీడర్ ఇచ్చినటువంటి మాటతోటి, లీడర్ చెప్పినటువంటి మాటతోటి కాముగా ఉన్నారు వాళ్ళంతా. ఎవ్వరు కూడా బయటకు వచ్చి ఆగమాగం చేయలే. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కాల్చారు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ బొమ్మలకు నిప్పు పెట్టిరు, దిష్టి బొమ్మలు పెట్టి ఇట్లా రకరకాలుగా చేసిరు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిరు నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇట్లా రకరకాలుగా జరిగింది నిన్న వ్యవహారం. కానీ మొత్తానికి కేసీఆర్ బలం అంటే ఏందో రేవంత్ రెడ్డి చూపించిండు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, ఇక బీఆర్ఎస్ డ్యామేజ్ అయిపోయింది, ఇక కంప్లీట్గా మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కేసీఆర్ని కూడా జనాలు నమ్ముతలేరు అనుకున్న ఈ నేపథ్యంలో ఎంతమంది జనాలు అసలు నాకు తెలిసి ఇట్లా మీరు పవన్ కళ్యాణ్ సార్ని పోలీసులు అడ్డుకున్నప్పుడు బ్యారిగేట్లు తీసి పవన్ కళ్యాణ్ అభిమానులు తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు ఎట్లయితే పవన్ సార్ని బొమ్మని చెప్పిర్రో, పవన్ సార్ని ఎట్లయితే పోలీసులు అడ్డుకుంటుంటే మొత్తం బ్యారిగేట్లు తీసి మా పవన్ కళ్యాణ్కి ఏం కావద్దని చెప్పి ఎట్లయితే పవన్ కళ్యాణ్ సార్ని పొమ్మని చెప్పినారో, అంటే సార్ ఎక్కడికైతే కొడుతుందో అక్కడికి బొమ్మని చెప్పిరో, ఈరోజు కూడా మేము కేసీఆర్ని చూడాలి, కేసీఆర్తో మాట్లాడాలి, కేసీఆర్ని మేము కష్టంగా చూడాలని చెప్పి ఎంతమంది చూడాలి. అసలు ఏంది సేమ్ ఈ సీన్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వెహికల్ని అడ్డుకున్నప్పుడు అప్పుడు చూసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ సీన్ చూడండి. ఎంతమంది కార్యకర్తలు, ఏం కథ, పోలీసులు ఆపినాగే పరిస్థితి లేదు, కేసీఆర్ని చూడాలంతే. ఇక పోలీసులు పక్కన నిల్చొని చూస్తున్నారు, ఏం చేసే సిచ్యువేషన్ లేదు. నిన్న కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు, అంతమంది కార్యకర్తలు వచ్చారు నిన్న. కేసీఆర్ బలం ఎంతో ఇది. కేసీఆర్ బీఆర్ఎస్ ఆగమైపోయిందని రేవంత్ అని అయిపోయింది కదా, కేసీఆర్ బీఆర్ఎస్ ఆగం కాలే, కేసీఆర్ బలం ఇది. అగో జై కేసీఆర్ అని చెప్పి చాలామంది ఇగో పోలీసులు కంట్రోల్ చేసారు. నో కంట్రోల్. ఇగో నల్ల జెండాలు పట్టుకొని వచ్చారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నిరసన వ్యక్తం చేశారు. కంట్రోల్ చేయలేకపోయారు. ఇటకెళ్ళు బ్యారిగేడ్ ఓపెన్ చేసి పోతూనే ఎవరు, కంట్రోల్ చేయలే, వెళ్ళిపోతూనే ఎవరు. కంట్రోల్ చేయలేకపోయినారు, అన్కంట్రోల్ మొత్తం వెళ్ళిపోయారు కార్యకర్తలు. పోలీసులు కంట్రోల్ చేయలేదండి, చేయలేకపోయినారు. వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు అసలు మామూలుగా నిన్న పెద్ద హంగామా వాతావరణం. ఇంతమంది జనాలు చూడండి, చాలామంది పబ్లిక్ వచ్చారు, ఒకళ్ళిద్దరు కాదు, మస్తు మంది జనాలు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుడి మొత్తం ట్రాఫిక్ జామ్, మస్తు మంది అంటే మస్తు మంది వచ్చారు. ఇంకా పోలీసులు అడ్డుకున్నారు, అక్కడ ఆపిర్రు ఇంకా పోలీసులు, లేకపోతే ఇంకా మస్తు మంది బయటకు వస్తుండే. హంగామా నిన్న. ఇంకో వీడియో కూడా చూడవచ్చు మీరు. కేసీఆర్ బయటకు వచ్చి అందరికీ నమస్తే చెప్తున్నప్పుడు, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు జనాల రియాక్షన్ ఒకసారి మీరు చూడాలి. సీఎం అని చెప్పి నిన్న కార్యకర్తలు అందరూ అరవడం, స్లోగన్స్ ఇవ్వడం కేసీఆర్ని చూసుడుతోటే. కేసీఆర్ని చూస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకి ఎప్పుడు అనిపించాడు. ఆయన చూస్తే సీఎం, ముఖ్యమంత్రి ఇట్లా ఉండాలి, ముఖ్యమంత్రి అంతే అట్లా అనిపిస్తాడు. తర్వాత ఇది కూడా చూడండి, ఈ వీడియో కూడా కేసీఆర్ ఇంటి ముందు వీ వాంట్ కేసీఆర్ అని చెప్పి చాలా మంది పబ్లిక్ నిన్న రచ్చ.
నాయకుడి కోసం అంతమంది జనాలు వస్తారు. రేవంత్ అన్న ఏమో పొద్దుగాల లేస్తే అయిపోయింది పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ కామ్ కథం, ఏడైపోయింది పార్టీ పని. వాళ్ళందరూ జనాలు కాదా? కేవలం కేసీఆర్ని చూద్దామని వచ్చి వాళ్ళు. కేసీఆర్ని చూస్తే చాలు ఆయన ఎట్లున్నాడు అనేది మాకు తెలవాలి, ఆయన ఏమైనా ఇబ్బంది పడుతున్నా మాకు తెలవాలి. ఒకటే ఒక మాట, కేసీఆర్ ఇబ్బంది పెట్టి నన్ను అనే మాట అంటే ఏంది పరిస్థితి, ఎట్లుంటుండే? ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టలే, ప్రెస్ మీట్లో మాట్లాడలే. విచారణ అయిపోయిన వెంటనే కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ నందినగర్ నివాసం నుండి. అది కేసీఆర్. కేసీఆర్ ఎక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించో విచారణ ఉద్దేశించి మాట్లాడలే. ఆయనే ఉందాతనంతో ఉన్నాడు. ఎస్, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆమె ఎక్స్ సీఎం, మాజీ సీఎం, నేను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణను సాధించిన వ్యక్తిని, నేను మాట్లాడా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు. హుందాతనంతో, ధైర్యంతో ఆయన పోయిండు. ఇక రేవంత్ అన్న పొద్దుగాల అయితే తిట్టుడు. కేసీఆర్ తిట్టాలంటే తిట్టలేడా నిన్న? కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాలంటే మాట్లాడలేడా? మాట్లాడలే. మీరు మాట్లాడుకోరు అని చెప్పిండట. హరీష్ రావు తోటి కేటీఆర్తో చెప్పి వెళ్ళిపోయిండు. సో ఈ విధమైనటువంటి వ్యవహారం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ బలమేదో తెలుసుకున్నాడు. కేవలం రేవంత్ అన్న వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావును టచ్ చేస్తే ఒక లెక్క, కేసీఆర్ని టచ్ చేయడం మరో లెక్క. ఇక కేసీఆర్ టచ్ చేయలేము, మన వల్ల కాదు అనేది రేవంత్ అన్నకు అర్థమైపోయింది. కేసీఆర్ను టచ్ చేస్తే లక్షల మంది జనాలు బయటకు వస్తారు, వేలాది మంది జనాలు బయటకు వస్తారు, మన వల్ల కాదు అనేది రేవంత్ అన్నకు అర్థమైపోయింది. రేవంత్ అన్నకు మొత్తం అర్థమైపోయింది. కేసీఆర్ను విచారణకు పిలుస్తేనే ఇంతమంది జనాలు వచ్చారు. అదే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే, కేసీఆర్ని పోలీసులు ఇబ్బంది పెడితే పరిస్థితి ఎట్లుంటుంది? అట్లుంటుంది అన్నట్టు కథ. చాలామంది జనాలు నిన్న. సో మొత్తానికి కేసీఆర్ని మరోసారి రేవంత్ అన్న సీఎం చేసిండు. ఒక సీఎం అన్నట్టు నేను ఎంత ఘోరం కథ, సీఎం అని నినాదాలు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ కథ ఏందో, కేసీఆర్ వ్యవహారం ఏందో, కేసీఆర్కి ఎంత ఫాలోయింగ్ ఉంది, కేసీఆర్ ఇమేజ్ ఎట్లున్నది, కేసీఆర్ కోసం ఎంతమంది జనాలు వస్తారో రేవంత్ అన్న నిన్న తెలుసుకున్నట్టుగా కనబడ్డది. కేసీఆర్ పవర్ ఎట్లుంటుందో రేవంత్ అన్న నిన్న సమాజానికి చూపించినట్టు అర్థమైంది. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.